మీకు ఇస్తానండి ఈ రిమాండ్ రిపోర్టు. దాంట్లో వీళ్ళకి క్రిమినల్ స్వభావం ఉందని చెప్పి వీళ్ళు ఇంతకుముందు ఒక ఆటోని తస్కరించారండి. దీంట్లో ఇద్దరినే పెట్టారండి. ఈ కేసులో ఇద్దరినే పెట్టి వీళ్ళిద్దరికీ క్రిమినల్ రికార్డు ఉందని వీళ్ళు ఇంతకుముందు ఆటో దొంగతనం చేశారండి. ఆటో దొంగతనం కేసు కానీ క్రిమినల్ రికార్డు ఉన్న కేసులు కానీ ఏమి మెన్షన్ చేయలేదు. ఏంటంటే ఆ రోజున వాళ్ళకి సెల్ టవర్ మీద దొరికిన నెంబర్లు అంటే కళ్ళు మూసుకుపోయి గవర్నమెంటు ఎవరిని పడితే వాళ్ళని పెట్టిందన్నది ఇదే దీనికి ఉదాహరణ. ఎందుకంటే తెలుగుదేశం గవర్నమెంట్ ఎప్పుడు కూడా కక్షపూరిత ధోరణితో ఉంటుంది. ఇది మొదటిసారి కాదు ఈ రాష్ట్రంలో. 1988 సంవత్సరం డిసెంబర్ 26వ తారీఖు నుంచి ఒక నెల రోజులు ఒక నెల రోజులు ఇదే ధోరణి. అప్పుడు కూడా కాపు నాయకులు అన్న వాళ్ళందరూ కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని చంపేస్తారేమో అన్న భయంతో పారిపోయారు. నేను ప్రత్యక్ష సాక్షిని. నన్ను వారం రోజులు ఏజెన్సీలో పెట్టారు. ఇతనికి మీద ఏ రకంగా ఉందో ఆ రోజు కూడా అలాగే నా మీద పెట్టారు. నెల రోజులు టెర్రరిస్ట్ యాక్ట్, టడా యాక్ట్ పెట్టారు. ఇప్పుడు కూడా సేమ్ థింగ్. అప్పుడు వంగవీటి మోహన్ రంగా దేని గురించి ఆయన ఆమరణ కూర్చున్నాడంటే నాకు ప్రాణరక్షణ కల్పించండి అనే కూర్చున్నాడు ఆయన. ఇంకో కారణం ఏమీ లేదు. నాకు ప్రాణరక్షణ కల్పించండి, ప్రభుత్వం కల్పించండి అంటే తెల్లారుజామున బాంబులతో చంపేశారు అతను. ఈ రోజున పరిస్థితి చూస్తూ ఉంటుంటే ముద్రగడ పద్మనాభం గారిని కూడా చంపేస్తారేమో అన్న భయం కలుగుతుంది పరిణామాలు చూస్తూ ఉంటుంటే. 7వ రోజున దీక్ష అన్నారు. 7వ రోజున దీక్ష విరమిస్తున్నాడు, ఆయన సెలైన్ పెట్టించుకున్నాడు అన్నాడు. ఆ నైట్, ది సేమ్ నైట్ విరమించేసాడు ఆయన, అన్నీ ఒప్పేసుకున్నాడు. మేమేమి ఒప్పుకోలేదు. హోమ్ మినిస్టర్ స్టేట్మెంట్, కాపు మినిస్టర్లు అందరూ స్టేట్మెంట్. చాలామంది మాట్లాడి వాళ్ళు ఏం చేసి, చిరంజీవి ఏం చేశాడు, దాసరి నారాయణ ఏం చేశాడు, ఎవరు ఏం చేశారు మాట్లాడే మనుషులు కొంతమందిని చూస్తూ ఉంటుంటే చిరంజీవి పార్టీలో చాలామంది దీంట్లో వెళ్ళి ఆయన్ని చేసి ఆయన నాయకత్వాన్ని బలపరిచిన వాళ్ళు ఎందుకు వెళ్ళి ఆ రోజు నువ్వు దాసరి నారాయణరావు పాపకం గురించి పార్కులాడిన వాళ్ళే. ఇంకో అతనైతే నారాయణ అన్నదరికి అయితే అతను ఒక బ్లాక్ మార్కెట్. ఎందుకంటే ప్రభుత్వం పెట్టిన ఫీజులు మీద 200 రెట్లు. ఇప్పుడు సినిమా హాల్ టికెట్ మీద బ్లాక్ టికెట్ 50 రూపాయలు, 150 అని అమ్ముకుంటారు. సేమ్ థింగ్ ప్రభుత్వ ఫీజు 2500 అయితే ఎంఆర్పి, అతను 2 లక్షలకు అమ్ముతున్నాడు ఒక సీటు. కళ్ళబొల్లి మాటలు చెప్పి అతను ఒక్కళ్ళకి కన్సెషన్ కానీ, అరే ఇంతమందిని చదివిద్దాం పేదల్లో కాపులు ఉన్నారు కానీ అతనికి అవకాశం ఉంది, ఎవరికి లేదు. అది లేకుండా అతన్ని ఎందుకు వచ్చాడో పాలిటిక్స్ తెలీదు, ఎందుకు ఎమ్మెల్సీ చేశారో తెలీదు, ఎందుకు మినిస్టర్ ఇచ్చి సింగపూర్ లాంటి మరి రాజధాని కట్టడ నిర్మాత బాధ్యతలు అతనికి ఎందుకు ఇచ్చారో తెలియదు. అతను మట్టుకు ఎంత మాట్లాడుతున్నాడంటే అసలు ఎవ్వరూ మాట్లాడిన రకంగా ముద్రగడ పద్మనాభం గారి గురించి మాట్లాడుతున్నాడు. అసలు ముద్రగడ పద్మనాభం గారు ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన వయసు ఎంత నీకు తెలుసా? లేదా ఆయన క్యారెక్టర్ ఏంటో తెలుసా? ఎన్నిసార్లు మినిస్టర్ చేసి ఎంపీ చేసిన మనిషి ఎంత నిజాయితీగా ఉంటాడో అందరికీ తెలుసు. మరి వాళ్ళకి తెలియకపోవడం దురదృష్టకరం. ఈ రోజున ఆయన వెనకాల యువత అందరూ పరిగెడుతున్నారంటే దానికి కారణం ఏంటంటే అతని యొక్క నిజాయితీ. మరి ఈ రోజున అతన్ని రంగాన్ని ఏ విధంగా అయితే 7వ రోజు దీక్ష అయిపోవాల్సింది ఇప్పుడు దాకా అవ్వలేదంటే కారణం ప్రభుత్వం చేసినట్టు చేసి ఆయన అన్పాపులర్ చేసి
మళ్ళీ పై చేయి సాధించాలి. ఎత్తుగడ అస్సలు వాళ్ళకి చిత్తశుద్ధి లేదు ఇది చేయాలని. ఈ 13 రోజుల నుంచి ఇంకా రాజమండ్రి ప్రజల్ని ఎలా భయభ్రాంతులు చేస్తున్నారో నాకన్నా మీకే బాగా తెలుసు. ముళ్ళ కంచెలు, అరే మెయిన్ స్ట్రీట్ మీద ఎవరు నడవడానికి వీల్లేదు, వెళ్ళడానికి వీల్లేదు. ప్రెస్ వాళ్ళేమో గవర్నమెంట్ హాస్పిటల్ గేట్ బయట చెట్ల కింద పెట్టారు ప్రెస్ వాళ్ళందరినీ. ఎవరు అసలు లోనకి గవర్నమెంట్ హాస్పిటల్ దాటి గేట్ దాటి లోనకి వెళ్ళడానికి వీల్లేదు. లోన్ ఏం జరుగుతుందో తెలియదు. చాలా దారుణంగా ఉంది గవర్నమెంట్ పరిపాలన. నీకు సెక్షన్ 33, సెక్షన్ 144, మైక్ లేకుండా సభ జరపకూడదు, 5-6 కన్నా ఎక్కువ గుమ్మికూడకూడదు. కానీ కర్ఫ్యూ, నిషేధాజ్ఞలు. అరే ఒక్క మనిషి గురించి ప్రభుత్వం అంతా పనిచేయాల్సినంత అవసరం ఏంటి? అంత కక్ష కట్టుకుని ఎవరిని కలవనివ్వకుండా జైలు కన్నా దారుణం అది. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారిని చూస్తున్న తీరు జైలు కన్నా దారుణం. జైల్లో పెడితే ములాఖత్తులు ఉంటాయి, పరామర్శలు ఉంటాయి, వెళ్ళొచ్చు. అరే హాస్పిటల్లో నిరాహార దీక్ష చేతనంటే ఎవడు వెళ్ళడానికి వీల్లేదు. కోర్టులని దయచేసి కోరుకుంటాను, ప్లీజ్ ఇంటర్ఫియర్ ఇన్ దిస్ మ్యాటర్. దారుణంగా ఉంది, అతి దారుణంగా ఉంది. చట్టం అన్నది లేదు ఇక్కడ. ఇంకా ఇటువంటి నిరంకుశ పాలన, నియంత్రత్వ పాలన ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు, మనం చూడబో. అంటే రోజులు దగ్గర పడినప్పుడు ఇటువంటివే జరుగుతూ ఉంటాయి. ప్రభుత్వానికి రోజులు దగ్గర పడి కాబట్టే ఇటువంటి ప్రయత్నాలు. ఎవ్వరు అసలు ఎగెనిస్ట్గా మాట్లాడినా వాళ్ళ మీద ఎవరు ఎగెనిస్ట్గా, అరే నేనేమడిగానండి, క్రైస్తవులకు సమాధులు లేవు ఇక్కడ ఇవ్వండి అన్న. దాని గురించి నన్ను 15 రోజులు జైల్లో పెట్టించాడు. అప్పుడు అంతే, ఎవరిని పోలీసులు ఎవరు రావడానికి వీల్లేదు. అంటే మనిషి ఏదైనా దేని గురించైనా ప్రజా సమస్య గురించి మాట్లాడితే వాళ్ళని తీసుకెళ్ళి లోన్ పెట్టేసి ఇంకా వాళ్ళ ఇష్టానుసారంగా చేసి మళ్ళీ భయభ్రాంతులు చేసి మళ్ళీ తిరిగి వాళ్ళని రానివ్వకూడదు అన్న ధోరణి చాలా ప్రభుత్వానికి మంచిది కాదు. ఇది చాలా దారుణమైన పరిపాలన జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నాడు, పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే. మరి కనీసం అతనన్నా వాళ్ళ పార్టీకి చేసి ఇక్కడ ఉన్నది చేయట్లేదంటే వీళ్ళిద్దరూ కుమ్మక్కై చేస్తున్నారేమో పైకని అనిపిస్తూ ఉంది, బీజేపీ అండ్ టీడీపీ. అయితే జిల్లా జాతీయ అధ్యక్షుడు వచ్చాడు మొన్న, రక్షణ మంత్రి వచ్చారు. అరే రాజమండ్రిలో ఎలా జరుగుతుంది, ఇంత దారుణం జరుగుతుంది, మనం మోడీ గవర్నమెంట్లో ఉన్నాం, ది మోస్ట్ డెమోక్రసీ పార్టీ ఇన్ ది వరల్డ్ అని చెప్పుకునే పార్టీ రూల్ చేస్తూ ఉంది. ప్రజాస్వామ్యం బీజేపీలో చాలా ఎక్కువని వాళ్ళు ప్రచారం చేసుకుంటూ ఉంటారు. అఫ్కోర్స్ వాళ్ళ పార్టీలో మరి జరుగుతూ ఉన్నప్పుడు ఇది కనీసం వాళ్ళు కూడా అడ్డుకోవట్లేదంటే దట్ బీజేపీ అండ్ టీడీపీ కంబైన్డ్. అంటే ఇద్దరు కూడా కాపులకి అణిచివేయాలి. అరే అక్కడ లీడర్స్, మెయిన్ లీడర్స్ ఎవరు? దాసు, విష్ణుమూర్తి, రామకృష్ణ. వీళ్ళు ముగ్గురిని అంటే వాళ్ళు ఏం చేశారండి? మెయిన్ ముగ్గురు లీడర్స్ని లోన్ ఉంచుతారా? ఇలాగే కేసులు పెట్టారు మా మీద. నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చింది, ఇమ్మీడియట్ తీసేసి ఈ కేసులన్నీ మా మీద. ఈ గవర్నమెంట్కి మీకు గుండె మీద చేసుకుని ఇప్పుడు మాట్లాడుతున్న మినిస్టర్లు అందరూ చట్టం అది అని చెప్తా ఉన్నారు. నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే కేసులు తీసేస్తుందన్న విషయం మీకు తెలియదా? ఇంతకుముందు జరిగింది ది సేమ్ థింగ్. నేను సాక్షి, నేనే ఆ కేసులో ఉన్నాను. టెర్రరిస్ట్ యాక్ట్ కేసు నా మీద. ఇలాంటి కేసులు నిలబడవు. ఛార్జ్ షీట్లు నేను రైల్వే డిపార్ట్మెంట్ కూడా చెప్తున్నాను, పోలీసు ఛార్జ్ షీట్ మీద దయచేసి మీరు కేసు బిల్డప్ చేయకండి. మీకు ఏదన్నా సాక్ష్యాలు ఉంటే మీరు ఇన్వెస్టిగేషన్ వేరుగా చేసుకోండి, లేదంటే ఈ కేసులో మీరు కూడా భాగస్వాములు అవుతారు. కాబట్టి నేను గవర్నమెంట్కి చెప్తా ఉన్నాను, మీరు కాపుల మీద పగ సాధిందాం, లేకపోతే ముద్రగడ గారిని చంపేస్తే ఈ కాపులు అందరూ అణిగిపోతారు అన్న ఒక దృక్పథం ఉందేమో. మంచిది కాదు.
దయచేసి నేను మనవి చేస్తున్నాను గవర్నమెంట్కి, ఇమ్మీడియట్గా ఈ ఆంక్షలన్నీ తొలగించేయండి, ఈ కేసులన్నీ ఎత్తివేయండి. కేసులు ఎత్తేయడం చాలామంది ఫేస్బుక్లో అది పోస్టింగ్స్ పెట్టడం చూశాను నేను. ఒక ప్రాణ నష్టం కూడా అక్కడ జరగలేదు, అంత గొడవ జరిగినా కానీ ఒక ప్రాణ నష్టం జరగలేదు, ఒక గట్టిగా దెబ్బలు తగిలినాయి అన్నది లేదు. చిన్న చిన్న దెబ్బలు విలేకరులకి వాళ్ళకి వీళ్ళకి ఇంతమంది జనంలో సహజం. అరే మొత్తం పోలీసు వ్యవస్థని దగ్గర పెట్టుకుని మొత్తం రాష్ట్ర యంత్రాంగాన్ని అంతటినీ అలాగ కూర్చోబెట్టి 1 నెల 2 నెలలు వాళ్ళందరికీ రిహార్సల్ ఇప్పించి ఎక్కడెక్కడ ఏం చేయాలో కంప్యూటర్లోనూ అక్కడ అన్నీ ప్లాన్ చేసి నువ్వు ఈ గురించి 29 మందిని చంపించేశావు పుష్కరాల్లో. దానికి ఒక ఇన్వెస్టిగేషను లేదు. హైకోర్టు ఏం చేసావని అడిగితే ఒక జడ్జిని కమిషన్ అపాయింట్ చేశానని చెప్పుకోవడానికి ఒక కమిషన్ అపాయింట్ చేశాను. కమిషన్ అంటే కలెక్టర్కి ఎంత గౌరవం ఉందంటే, ఫస్ట్ కమిషన్లోనేమో ఫూటేజ్ ఇస్తా అన్నాడు, ఫూటేజ్ లేదంటున్నాడు. అసలు ఫూటేజ్ లేకుండా మనిషి గొలుసు చైన్ లాగితేనే ఆడు ఎక్కడికి లాగాడు ఎక్కడ ఆగాడు అన్నది టెక్నాలజీ డెవలప్ అయిపోయింది. ప్రతిదీ ఫూటేజ్ జరుగుతుంది. ఫూటేజే ఇంత పుష్కరాలకి ఫూటేజ్ లేదంటే మరి ప్రజలు అమాయకులు అనుకుంటున్నాడో ఏంటో ఆ కలెక్టర్ తెలియదు. ఇది పచ్చ చొక్కా కలెక్టర్ ఫస్ట్ ఏమో అన్నీ ఇస్తా అన్నాడు, ఇప్పుడేమో దానికి 29 మందిని చంపేసిన దానికి గతి లేదు. ఒక్క మనిషి దాని మీద కేసులు లేవు, ఒక ట్రాన్స్ఫర్ లేదు, ఒక క్రమశిక్షణ చర్య లేదు. 29 మంది చనిపోతే ఇక్కడ ఒకళ్ళు చనిపోలేదు. ప్రాణానికన్నా విలువైంది రైలు కాదు. కాబట్టి అది గవర్నమెంట్ తీరు మార్చుకోండి, పర్టికులర్లీ కాపులు, తర్వాత ఎస్సీస్. పాత తుంగపాడులో ఒక మనిషిని ఫిబ్రవరి 23వ తారీఖున చచ్చిపోతే ఈ రోజుకి అరెస్ట్ చేయలేదు దోషం. అంబేద్కర్ విగ్రహాలను కూడా పెట్టినట్లేదు. కాబట్టి ఈ రెండింటి మీద ద్వేష స్వభావాన్ని మానుకొని పరిపాలించమని ముఖ్యమంత్రి గారిని కోరుతుంది. సరే, అక్రమ కేసుల మీద అంటే సంబంధం లేని కేసులు సిగ్నల్ టవర్ ఆధారంగా ఇప్పుడు ఈ మీద కేసు పెట్టారన్నారు కదా, దీని మీద మానవ హక్కుల కమిషన్ కానీ న్యాయ పోరాటం తెలియజేయాలంటే మళ్ళీ అంటే కాదండి, నేను అందుకనే చెప్పాను, నేను న్యాయ వ్యవస్థని నేను కోరుతున్నాను. ఇటువంటి కేసుల్లో ఏమంటారు దాన్ని, సుమోటో కింద తీసుకోవాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థకు ఉంది. అట్లాగే హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా మనిషికి విలువలు జరుగుతూ ఉంటుంటే ఇలా జరుగుతుందంటే వాళ్ళు రిపోర్ట్స్ తెచ్చుకొని వాళ్ళే సుమోటోగా తీసుకెళ్ళి ఎవరు రిపోర్ట్ చేయరు. వ్యవస్థలు పనిచేయాలి, అంతేగాని చంద్రబాబు కింద పనిచేయకూడదు. వ్యవస్థలు అన్నాయి, అందుకనే సుమోటో కింద తీసుకుని వ్యవస్థల మీద నమ్మకం కలిగేటట్టుగా వ్యవస్థలు పనిచేయమని నేను కోరుతా ఉన్నాను. కాబట్టి ఇది చాలా దారుణమైన విషయం, ఎవరు మాట్లాడట్లేదు. మాట్లాడితే ఏం చేస్తాడో, లోనికి వెళ్ళి ఏం చేస్తాడో. అరే లీడర్లను అందరినీ, ప్రతి లీడర్ ఇంటి దగ్గర, జిల్లాలో ఉన్న కాపు లీడర్లు ఇంటి దగ్గర పోలీస్ పికెట్లు. మొన్న పోలీసు ఒక ఆయన అంటున్నాడు నాతో, ఏమండి గవర్నమెంట్ వాళ్ళకి ఇష్టం లేదు, గవర్నమెంట్ పోలీసుని ఈ విధంగా ఉపయోగించుకోవడం వచ్చని ఎవరికీ తెలియదు అనుకుంటాండి ఇప్పుడు వరకు అని. మళ్ళీ పైగా అన్నాడు ఆయనే, ఇదే వ్యవస్థ ఇలాగే పనిచేయితేనండి మనకి జీరో క్రైమ్ అండి. ఇది పోలీసుల నోటి నుంచి వచ్చిన మాటలు నేను చెప్తున్నా. అటువంటి పరిస్థితి. కానీ అన్నీ మానేశాడు, కాపులను అడగదొక్కాలి ఏ విధంగా రకంగా. థ్యాంక్ యూ. నిన్న కూడా దగ్గర 8 6 అడుగుతున్నాం.
పాపం మాకు చెప్తా ఉంటే నాకు భలే బాగా అనిపించింది. చాలా అమాయకుడు అన్నమాట, చాలా అటువంటి వాడిని డ్రైవర్ ఉంటాడు. ఆ వృత్తి తప్ప ఇంకో పని లేదు. ఏదో భార్య పిల్లల్ని పోషిస్తున్నారు, బాధ కలిగింది.